హాయ్ అండి. శ్రీ శివగంగ యూట్యూబ్ ఛానల్‌కి వెల్కమ్. టమాటాలు, బీరకాయ, పచ్చిమిరపకాయ పచ్చడండి. అవి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాలి. 2 గరిటెల నూనె వడ్డించుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయండి. బీరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి బీరకాయ ముక్కలు. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు కూడా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి. 10 నిమిషాలు అయిపోయిందండి. టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఫ్రై అయిన పచ్చిమిరపకాయ ముక్కలు. రుచికి తగినంత సాల్టు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాక జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. అయిపోయిందండి. మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా నలిగేలాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 గరిటెల స్పూన్ పోసుకోవాలి. నూనె వేడైపోయిందండి. జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు 1/2 స్పూన్ వేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయల ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. తాలింపు అయిపోయిందండి. మిక్సీ పట్టిన పచ్చడి ఉంది కదా, అది ఆ తాలింపులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. టమాటా బీరకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.